హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ కిచెన్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు పెసరపప్పు పాయసం ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక కప్పు పెసరపప్పు వేసుకొని కలర్ చేంజ్ అవ్వకుండా కొంతసేపు ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత దీనిని వేరొక బౌల్లోకి మార్చుకోవాలి. ఈ పాయసం ఎంతో మంచిది, ఒంటికి కూడా చాలా చలవ చేస్తుంది. ఇప్పుడు దీనిలో ఒక కప్పు పెసరపప్పుకి 2 కప్పుల నీళ్లు తీసుకుంటాము. ఒక అర్ధగంట సేపు నానబెట్టుకున్న తర్వాత ఇలా కుక్కర్లోకి తీసుకొని మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటాము. తర్వాత విజిల్ తీసేసి పక్కన పెట్టుతాము. వీటిలో నీళ్ళు ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు బెల్లం వేసుకొని 1/2 కప్పు వాటర్ పోసుకొని బెల్లం కరిగేంత వరకు కలబెడుతూ ఉండాలి. దీనిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇలా కలపెడుతూ ఉండాలి. బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకొని వేరొక కడాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులో 10 జీడిపప్పు పలుకులు వేసుకొని గోల్డెన్ ఫ్రై వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. మనం కలపకుండా ఉంటే అవి ఒక సైడే మాడిపోతాయి, అందుకు కలుపుతూ ఉండాలి. గోల్డెన్ ఫ్రై కలర్కి వచ్చిన తర్వాత వాటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. వీటి తర్వాత కొన్ని ఎండు ద్రాక్ష వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. కొంచెం లేట్ చేయడం వల్ల కొన్ని మాడిపోయాయి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు వేరే కడాయి పెట్టుకొని ముందుగా మనం బెల్లాన్ని కరిగించుకున్నాం కదా, దాన్ని వడకట్టుకోవాలి. మురికేమన్నా ఉంటే ఇలా వస్తుంది. ఇందులో ముందుగా ఉడకబెట్టుకొని ఉన్న పెసరపప్పును వేసుకుంటాము. ఈ పెసరపప్పు బెల్లం పాకంలో బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుతూనే ఉండాలి, లేకున్నా ఉంటే ఉంటలుగా ఉంటుంది, అందుకని కలుపుతూనే ఉండాలి. ఒకసారి అంతా బాగా కలిసిన తర్వాత 1 కప్పు పెసరపప్పుకు 2 కప్పుల పాలు తీసుకోవాలి. మనం తీసుకున్న ఈ పాలు ఈ మిశ్రమంలో బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి. ఏం చేయాలో తెలియనప్పుడు, ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా త్వరగా కూడా ప్రాసెస్ అయిపోతుంది. జస్ట్ మన ఇంట్లో పెసరపప్పు బెల్లం ఉంటే చాలు. చూస్తారు కదండి, ఇలా బాగా ఉడుకుతుంది. బాగా మిక్స్ అయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకొని ఉన్న జీడిపప్పు, ఎండు ద్రాక్షని బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు కలుపుకుంటే సరిపోతుంది. దాని తర్వాత మనం ఒక 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి చల్లుకొని ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసుకొని దింపేసుకుంటే సరిపోతుంది. ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పెసరపప్పు పాయసం రెడీ. వడపప్పు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా 1 కప్పులో పెసరపప్పు తీసుకోవాలి. దీనిని ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. మనం తీసుకున్న క్వాంటిటీ డబల్ అవుతుంది. తర్వాత నీళ్ళన్నీ వంపేసి ఒక గిన్నెలో తీసుకొని కొంచెం బెల్లం పెట్టి దేవుడికి నైవేద్యంగా పెడతాము. అంతే, మనకు కావాల్సిన వడపప్పు రెడీ అవుతుంది. ఇప్పుడు పానకం ఎలా ప్రిపేర్ చేయాలో చూస్తాము. ముందుగా 1 గ్లాస్ నిండా నీళ్లు తీసుకొని ఒక బౌల్లో వేసుకుంటాము. ఇందులో మనము 2 టేబుల్ స్పూన్ల బెల్లం తీసుకుంటాము. ఆ నీళ్ళలో బాగా కరిగేంత వరకు కలుపుకుంటాము. బెల్లం అంతా కరిగిన తర్వాత దానిని వేరొక గిన్నెలోకి వడగట్టుకుంటాము. ఎందుకు అంటే అందులో ఏదన్నా మురికి అలా ఉంటే వచ్చేస్తుంది, అందుకోసమని వడగట్టుకుంటాము. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకుంటాము. బాగా కలుపుకోవాలి. శ్రీరామనవమి అంటేనే ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో వడపప్పు పానకం ఉంటుంది. చూసారు కదా అండి, పానకం ఇలా ప్రిపేర్ చేసుకుంటాము.
ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చలిమిడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ముందుగా ఒక బౌల్లో 1 కప్పు తడి బియ్యం పిండి తీసుకుంటాము. ఇందులో 3/4 కప్పు బెల్లం తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా తీసుకుంటాము. ఈ 3 బాగా కలుపుకోవాలి. మామూలుగా చలిమిడి 2 రకాలు. ఒకటి ఆడపిల్లలకి సాంగ్యంగా పంపిస్తారు పాకం పట్టి, అదొకటి. ఇది దేవుడికి నైవేద్యంగా పెడతాము. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక ముద్దలాగా చేసుకోవాలి. దీనిని స్వామివారికి నైవేద్యంగా పెడతాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.